సో ఫిజికల్ కెమిస్ట్రీ 1 అనే పేపర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో రౌల్ట్స్ లా పక్కాగా చదవాలా. నెక్స్ట్ వాటరు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాటర్ సిస్టమ్, ఇది డిస్టిలేషన్ ప్రాసెస్తో కంప్లీట్గా మనము దీన్ని సపరేట్ చేయలేం ఎందుకు అని అడిగాడు. ఎజియోట్రోప్స్, ఈ 3 క్వశ్చన్స్ చదవండి. తర్వాత ఆస్మోటిక్ ప్రెజర్కి లోవరింగ్ వేపర్ ప్రెజర్కి మధ్య రిలేషన్షిప్ అడిగాడు, చదవాలి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలా. నెక్స్ట్ది ఇక్కడ రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెజర్ డిటర్మినేషన్ కోసం ఎన్ని మెథడ్స్ అడిగాడు, 2 మెథడ్స్, ఇది నేర్చుకోవాలా. ఇక్కడ వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ బెర్క్లీ హార్ట్లీ మెథడ్, ఈ బెర్క్లీ హార్ట్లీ మెథడ్ చదవండి 1-2 సార్లు. నెక్స్ట్ థర్డ్ యూనిట్, ఇక్కడ మీరు బాగా చదవాల్సిన వచ్చేసరికి ఫోటోకెమికల్ రియాక్షన్స్లో రకాలు అడిగాడు, చదవండి. జబ్లిన్స్కీ డయాగ్రామ్ గురించి అడుగుతాడు, చదవండి. ఇక్కడ ఫోటోసింథసైజ్ రియాక్షన్స్ గురించి అడుగుతాడు, చదవాలా. యూనిట్ 4 అర్హేనియస్ థియరీ 1-2 సార్లు చదవాలా. కోల్రస్ లా చదవాలా. దీంతోపాటు హిటార్ఫ్ మెథడ్ 1-2 సార్లు చదవాలా. యూనిట్ 5 గాల్వానిక్ సెల్ ఎలా పనిచేస్తుంది, నెర్నస్ట్ ఈక్వేషన్ చదవాలా. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్స్ చదవాలా. ఈ 15 క్వశ్చన్స్ మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కలిపి చదివితే మీరు 50+ తెచ్చుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు క్లాసులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. చేశాక ఈ విధంగా థర్డ్ సెమ్ క్లిక్ చేయండి, కొద్దిగా స్క్రోల్ చేయండి. మ్యాథ్స్ ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ ఉంటుందండి. ఇదిగోండి ఫిజికల్ కెమిస్ట్రీ 1 కేవలం 99 రూపాయలకి మీకు పీడిఎఫ్లు క్లాసులు మోడల్ పేపర్లు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి అన్న, ఓకేనా. సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా సింపుల్ అండి. 1-2 సార్లు చదవాలి. సో కొద్దిగా వర్షం పడుతుంది, సిగ్నల్ లేటు. పీడిఎఫ్లు క్లాసులు ఐఎంపీలు మోడల్ పేపర్లు టాప్ 20 ఇచ్చాను. 1-2 సార్లు చదవండి. కేవలం 99 రూపాయలే, పెద్ద ఎక్కువ ప్రైస్ ఏం కాదు, అఫోర్డబుల్ చేసే ప్రైస్లో తీసుకొచ్చాం. 1-2 సార్లు చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలన్నా సరే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి.